జగన్ అయితే సచివాలయం వ్యవస్థ సూపర్. వేరే విషయాలు కొన్ని ఉన్నాయి కానీ వేస్ట్. ఆటో రేషన్ అది వేస్ట్, కానీ సచివాలయ వ్యవస్థ మటుకు సూపర్. ఎందుకంటే ఇలా నేను సామాన్యుడిని. నేను ఒక అప్లికేషన్ పెట్టుకోవాలంటే నా పని మానుకొని 2-3 రోజులు ఆఫీసు తిరగాలి. అదే సామాన్యుడు అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల వాలంటీర్ డైరెక్ట్ ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చి నా అప్లికేషన్ మొత్తం తీసుకెళ్తున్నాడు. వితిన్ 72 లేకపోతే 150 అవర్స్లో నాకు ఇంటికి సర్టిఫికేట్ వస్తుంది. అది ఎనీ సర్టిఫికేట్ ఓకే, అది వస్తుంది. అది ఇలా రేవంత్ రెడ్డి, ఇలా కేసీఆర్ తెలంగాణ రేవంత్ రెడ్డి గెలిచాడు. ప్రతి ఒక్క అప్లికేషన్ మనం ఎంఆర్ ఆఫీసులు తిరగాలి. అట్లా సచివాలయం వ్యవస్థ మటుకు జగన్ మటుకు సూపర్. అంటే ఈసారి జగన్ వస్తాడా రాడా? అది పబ్లిక్ ఒపీనియన్. నేను ఎట్లా నాకు ఓటుకి జగన్ ఓకే, నీకు ఒపీనియన్ ఉంటుంది, నీకు ఒపీనియన్ ఉంటుంది. మీ ఒపీనియన్ నా ఒపీనియన్ జగన్. అంటే లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మినిమం 100 పక్కా. అంటే 151కి 150, 175కి 175 వస్తాయి అన్నాను. 150కి 150 100 అయితే పక్కా. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాలో లోకల్ ఫీలింగ్ ఎక్కువ. లోకల్ ఫీలింగ్ అంటే కేసీఆర్, అది ఆంధ్రాలో తీసుకుంటే టీడీపీ, వైసీపీ. ఎందుకంటే మన మీద పెత్తనం చేయాల్సిన నువ్వు చేయాలి, నేను చేయాలి. 3వ వాడేవాడు మోడీ, 4వ వాడేవాడు రాహుల్ గాంధీ. వాడేవాడు మన మీద పెత్తనం చేయడానికి. అలా కానీ మీరేం వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అయినా. జగన్ నేను కూడా ఆపోజిటే, పక్కా వైఎస్ఆర్సీపీ. నేను జగన్ ఆపోజిట్. జగన్ ఏం చేస్తుండు, ఓసీలకి అన్యాయం చేస్తుండు, కానీ ఎస్సీబీసీలకి 100% పక్క న్యాయం చేస్తున్నాడు. నేను ఓసీ, నాకు న్యాయం జరప, నా పక్కన 10 మందికి ఎస్సీబీసీకి న్యాయం జరుగుతుంది. అంతకంటే ఏం జరగదు. 10 మందిలో నేను ఒక్కరిని, నాకు అన్యాయం జరగచ్చు. 9 మందికి న్యాయం జరుగుతుందా లేదా, అది నా ఒపీనియన్. అందుకని నెక్స్ట్ కూడా జగన్ రావాలి. జగన్ వచ్చిన దాంట్లో కూడా సచివాలయం వ్యవస్థ అనేది సూపర్.